వెల్కమ్ టు ఎల్స్లా బుక్స్ పాడ్కాస్ట్. ఈరోజు మనం కొంచెం భిన్నమైన ప్రయాణం చేద్దాం. టైం మిషన్లో వెనక్కి వెళ్దాం. ఓహో, ఎంత దూరం! సుమారుగా 1885 జనవరి 1వ తేదీకి లండన్కి. ఆసక్తికరంగా ఉంది. ఆ రోజు అక్కడేం జరిగింది? ఆ రోజు చార్లెస్ స్పర్జన్ అనే ఒక గొప్ప ప్రసంగీకుడు తన ప్రజల ముందు నిలబడి ఒక ప్రసంగం ఇచ్చారు. అది కూడా నూతన సంవత్సరపు మొదటి రోజున. అవును, ఆయన ప్రసంగానికి ఆధారం బైబిల్లోని ఒకే ఒక్క వాక్యం కదా? సరిగ్గా ప్రకటన గ్రంథం 21:5లోనిది. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎంత శక్తివంతమైన మాట! కదా. అందుకే ఈరోజు మన సంభాషణలో ఈ ఒక్క వాక్యం ఎంత లోతైనదో చూద్దాం. స్పర్జన్ దృష్టిలో ఈ సమస్తమును నూతనపరచడం అంటే ఏంటసలు? అంటే కేవలం క్యాలెండర్ మారడమా, లేక అంతకు మించిందా? అవును, విశ్వాసం, నిరీక్షణ, మన అనుభవంలోని ప్రతి అంశాన్ని ఈ ఒక్క వాగ్దానం ఎలా ప్రభావితం చేస్తుందో కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే స్పర్జన్ తన ప్రసంగాన్ని చాలా సాధారణమైన విషయంతో మొదలుపెడతాడు, మనందరికీ తెలిసిన విషయంతో. అదేంటి? మనుషులకు కొత్తదనమంటే ఎంత ఇష్టమో చెబుతాడు. పిల్లలకు కొత్త బొమ్మలు, మనకు కొత్త వార్తలు, కొత్త ఫ్యాషన్లు. చివరికి ఒక కొత్త సంవత్సరం కూడా మనలో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపుతుంది. ఖచ్చితంగా. ముఖ్యంగా ఆ ప్రసంగమిచ్చింది 1885 కొత్త సంవత్సరం రోజున. 1884 చాలా కష్టమైన సంవత్సరం అన్నమాట. అవును, స్పర్జన్ మాటల్లోనే చెప్పాలంటే ఆ పాత సంవత్సరం వాణిజ్య మాంద్యంతో అలసిపోయి ముసలిదైపోయింది. దానికి వీడుకోలి పలకాలని అందరూ ఎదురుచూస్తున్నారు. నిజమే. ఆ మానవ సహజమైన ఆశను ఆయన చాలా చక్కగా పట్టుకున్నాడు. కాని ఇక్కడే సంభాషణను ఒక ఊహించని మలుపు తిప్పుతాడు. ఎలా? మనం కొత్తదనాన్ని అంతగా ప్రేమిస్తాం, కాని ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పాత సువార్తే ఎప్పటికీ సరికొత్త విషయమని వాదిస్తాడు. ఇది చాలా ఆసక్తికరమైన వైరుధ్యం. అవును, ఆయన దృష్టిలో ఎవరైనా కొత్త సిద్ధాంతమని చెబితే అది పాత తప్పుడు బోధనకు వేసిన కొత్త రంగు మాత్రమే. కాబట్టి నిజమైన కొత్తదనం సిద్ధాంతాన్ని మార్చడంలో లేదు, దేవుడు మనల్ని వ్యక్తిగతంగా మార్చడంలో ఉంది. సరిగ్గా అక్కడే అసలైన పరివర్తన మొదలవుతుంది. అంటే ఇది ఒక పాత సిస్టంకు వచ్చిన అప్డేట్ లాంటిది కాదు, పూర్తిగా ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదనమాట. అద్భుతమైన పోలిక. ఒకటి మన పనుల మీద ఆధారపడితే, మరొకటి దేవుని వాగ్దానం మీద ఆధారపడి ఉంటుంది. సరే, స్పర్జన్ ప్రకారం ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో మొదటగా కొత్తగా మారేది ఏంటి? పరివర్తన ఎక్కడ మొదలవుతుంది? అది దేవునితో మనకున్న ఒప్పందం, అంటే నిబంధన దగ్గర మొదలవుతుంది. స్పర్జన్ దీన్ని నూతన నిబంధన అని పిలుస్తాడు. పాత నిబంధనతో పోలుస్తూ వివరిస్తాడు కదా. అవును, ఆదాము ద్వారా వచ్చిన ఇది చేస్తే జీవిస్తావు అనే క్రియల ఆధారిత ఒప్పందాన్ని క్రీస్తు ద్వారా వచ్చిన కృపతో నిండిన ఒప్పందంతో పోలుస్తాడు. పాత నిబంధన ఎందుకు విఫలమైంది? పోయింది. దాన్ని పాటించే శక్తి మనకు లేదు, అందుకే అది మనల్ని నిరాశలో ముంచేసింది. అంటే మన భుజాలపై మోయలేని భారాన్ని పెట్టింది. మరి ఈ నూతన నిబంధన అదెలా భిన్నమైనది? చాలా భిన్నమైనది. పాతది షరతులతో కూడుకున్నది. నువ్వు పాటిస్తే నేను ఆశీర్వదిస్తాను. కాని కొత్తది? కొత్తది వాగ్దానాలతో నిండి ఉంది. ఎందుకంటే మన తరపున పాటించాల్సిన షరతులన్నిటినీ క్రీస్తే నెరవేర్చారు. అంటే ఇప్పుడది నీ రక్షణను నువ్వే సంపాదించుకో అని చెప్పదు. చెప్పదు. బదులుగా నీకు ఉచితంగా ఇవ్వబడిన రక్షణలో జీవించు అని ఆహ్వానిస్తుంది. మనల్ని భయం నుండి స్వేచ్ఛలోకి నడిపిస్తుంది. మరి ఈ మార్పు, అంటే ఈ సైద్ధాంతిక మార్పు ఒక వ్యక్తి జీవితంలో ఆచరణలో ఎలా కనిపిస్తుంది? స్పర్జన్ దాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాడు. ఇది ధర్మశాస్త్ర క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలని ప్రయత్నించడం నుండి కేవలం విశ్వాసం ద్వారా ఆయన దృష్టిలో నీతిమంతులుగా అంగీకరించబడటం వైపు మారడం. సరిగ్గా. మనమందరం ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ఫెయిల్ అయ్యాం. అందుకే స్పర్జన్ అంటాడు, మీ ప్రాణాంతకమైన మంచి క్రియలను, మీ పనికిరాని ప్రయత్నాలను యేసు పాదాల దగ్గర విడిచిపెట్టండి. మార్గం చాలా సులభం అని చెబుతాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు రక్షింపబడుదువు. ఈ మార్పు ఒక నూతన జీవన విధానానికి పునాది వేస్తోంది అన్నమాట. సహజంగానే ఈ కొత్త ఒప్పందం దేవునితో మన సంబంధాన్ని కూడా మారుస్తుంది కదా. ఖచ్చితంగా. అదే స్పర్జన్ చెప్పిన రెండవ గొప్ప మార్పు, దేవునితో ఒక నూతన సంబంధం. దీనికి ఆయన ఒక అద్భుతమైన పోలికను ఉపయోగిస్తాడు. అవును, మనం ఒక సేవకుడుగా ఉండే స్థితి నుండి
ఒక కుమారుడు లేదా కుమార్తెగా మారతాం. ఇది చాలా లోతైన మార్పు. ఆ పోలికను కొంచెం వివరిస్తారా? సేవకుడికి కుమారుడికి మధ్య ఉన్న తేడా? సేవకుడు జీతం కోసం పనిచేస్తాడు. అతను తప్పు చేస్తే యజమాని అతన్ని తీసేయవచ్చు. అతని స్థానం షరతులతో కూడుకున్నది. తాత్కాలికమైనది కూడా. అవును. కాని కుమారుడు కుటుంబంలో భాగం. అతను జీతం కోసం పనిచేయడు, ప్రేమతో పనిచేస్తాడు. అతను వారసుడు. అతనికి కుటుంబంలో శాశ్వతమైన సురక్షితమైన స్థానం ఉంటుంది. అంతే. స్పర్శన్ చెప్పినట్లు సేవకుడెల్లప్పుడూ ఇంట్లో ఉండడు, కాని కుమారుడు ఎప్పటికీ ఉంటాడు. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మన ప్రేరణ భయం నుండి ప్రేమకు మారుతుంది. శిక్ష నుండి తప్పించుకోవడానికి పనిచేయడం కాదు. కుటుంబ సభ్యుడిగా వారసత్వాన్ని పొంది జీవించడం. దేవుడు మన యజమానిలా కాకుండా ఒక తండ్రిలా కనిపిస్తాడు. కుమారుడా, నాకున్నదంతా నీదే అని చెప్పే తండ్రిలా. ఎంత భద్రత, ఎంత సాన్నిహిత్యం! నిజమే. దేవుడు తన సొంత బిడ్డలలో ఒక్కరిని కూడా వదులుకోడని ఈ నూతన సంబంధం భరోసా ఇస్తుంది. అయితే ఈ మార్పులన్నీ కొత్త నిబంధన, కొత్త సంబంధం, ఇవి బాహ్యమైనవి. అంటే మన హోదాలో, మన స్థితిలో వచ్చిన మార్పులు. అవును. కాని స్పర్జన్ ఇక్కడితో ఆగడు. ఈ మార్పు మన లోపల కూడా జరగాలి అంటాడు. ఇక్కడే ఇది మరింత వ్యక్తిగతంగా మారుతుంది. మనం లోపల కొత్తగా ఎలా మారుతాం? స్పర్జన్ దీన్ని లోపల ఒక నూతన జీవం అని వర్ణిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఒక కొత్త జీవాన్ని సృష్టిస్తాడు. ఇది పాతదాన్ని బాగుచేయడం కాదు, పూర్తిగా కొత్తదాన్ని సృష్టించడం. సరిగ్గా. స్పర్జన్ తన సొంత అనుభవాన్ని పంచుకుంటూ తానొక నూతన వ్యక్తిగా మారినట్లు చెప్తాడు. కొత్త కోరికలు, కొత్త భయాలు, కొత్త ఆశలతో నిండిన వ్యక్తిగా. ఆయన తనలో రెండు స్వభావాల మధ్య జరిగే పోరాటాన్ని కూడా వర్ణించాడు కదా. అది చాలా నిజాయితీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. చాలా వాస్తవికంగా మాట్లాడతాడు. పాత పాపపు స్వభావం ఇంకా మనలో ఉంటుంది, కాని ఈ కొత్త దైవిక జీవం దానిమీద ఆధిపత్యం చెలాయిస్తూ రోజురోజుకు బలాన్ని పుంజుకుంటుంది అని వర్ణించాడు. ఒక అంతర్గత యుద్ధంలాంటిదే. అవును. ఈ కొత్త జీవం పెరిగే కొద్దీ మన దృక్పథం మొత్తం మారిపోతుంది. ఆ దృక్పథంలో మార్పు ఎలా ఉంటుంది? మన చుట్టూ ఉన్న ప్రపంచం కొత్తగా ఎలా కనిపిస్తుంది? ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది. ఒకప్పుడు తెలివైనవిగా అనిపించినవి ఇప్పుడు మూర్ఖంగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఆనందాన్నిచ్చేవిగా కనిపించినవి ఇప్పుడు అసహ్యంగా కనిపిస్తాయి. ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాడు. బైబిల్ గురించి, ప్రార్థన గురించి. అవును. బైబిల్ అదే గ్రంథం, అవే అక్షరాలు, కాని దాన్ని చదివే కళ్ళు కొత్తవి. అది దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న ప్రేమలేఖలా కనిపిస్తుంది. ప్రార్థన కూడా ఒక మొక్కుబడి తంతులా ఉండదు. ఉండదు. అది ఒక కుమారుడు తన తండ్రితో స్వేచ్ఛగా మాట్లాడటంలా మారుతుంది. చివరికి ప్రపంచం కూడా భిన్నంగా కనిపిస్తుంది. దాని ఆకర్షణలు మనకు పరాయివిగా అనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, లోకము నాకు సిలువ వేయబడెను, నేను లోకమునకు సిలువ వేయబడితిని. సరిగ్గా అదే. ఈ మార్పును అనుభవించినవాళ్లు ఆనందంతో హల్లెలూయా అని అరవకుండా ఉండలేరని స్పర్జన్ అంటాడు. సరే, స్పర్జన్ ఈ గొప్ప సైద్ధాంతిక చట్టాన్ని నిర్మించువ తర్వాత దాన్ని తన శ్రోతల రోజువారీ జీవితాలకు ఎలా అన్వయించాడు? అంటే ప్రాక్టికల్ అప్లికేషన్స్. అక్కడే స్పర్జన్ ప్రసంగంలోని రెండవ భాగం మొదలవుతుంది. ఆయన తన శ్రోతలను ఇదిగో లేదా చూడండి అని ఆహ్వానిస్తాడు. అంటే శ్రద్ధ పెట్టమని. అవును. ప్రభూ స్వయంగా మనల్ని ఆగి ఈ సత్యాలను పరిశీలించమని పిలుస్తున్నప్పుడు మనం తప్పక శ్రద్ధ పెట్టాలి అంటాడు. ఇక్కడ ఆయన వివిధ వర్గాల ప్రజలను నేరుగా ఉద్దేశించి మాట్లాడతాడు. మొదటగా ఎవరితో మాట్లాడతాడు? మొదటగా నిరాశతో, పాపభారంతో ఉన్నవారితో. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఒకే పాపంలో కూరుకుపోయి ఇక నేను మారలేను అని అనుకునేవారితో. వాళ్ళకాయనిచ్చే సందేశం ఏమిటి? చాలా నిరీక్షణతో కూడిన సందేశం. ఎంత పాత పాపాలైనా, ఎంత లోతైన గాయాలైనా దేవుడు మిమ్మల్ని పూర్తిగా కొత్తగా మార్చగలడు. ఒక సమూలమైన మార్పు అంటే నూతన జన్మ సాధ్యమే అని. ఈ విషయంలో ఆయన చెప్పిన తుపాకీ ఉదాహరణ నాకు బాగా నచ్చింది. అవును. అద్భుతమైన ఉదాహరణ అది. ఒక వ్యక్తి తన పాత తుపాకీని బాగుచేయడానికి తీసుకెళ్తే గన్ స్మిత్ దాన్ని చూసి దీనికి కొత్త చెక్క, కొత్త లాక్ మరియు కొత్త బ్యారెల్ కావాలి అని చెప్పాడట. అంటే పాత దాంట్లో ఏది పనికిరాదు, మొత్తం మార్చాలి. పరిస్థితి కూడా అంతేనని స్పర్జన్ అంటాడు. మన పాత హృదయాన్ని బాగుచేయడం, దానికి కొన్ని మరమ్మతులు చేయడం సాధ్యం కాదు. దాన్ని తీసివేసి పూర్తిగా కొత్తదాన్ని సృష్టించాలి. మీరు క్రొత్తగా జన్మింపవలను అనేది ఒక సలహా కాదు, అదొక అవసరం. అంతే. ఇది ఒకేసారి భయంకరంగానూ అదే సమయంలో గొప్ప నిరీక్షణగానూ ఉంది. మనల్ని మనం బాగుచేసుకునే భారం మనమీద లేదు.
లేదు. మనం చెయ్యాల్సిందల్లా ఆ సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకోవడమే. మరి రెండవ వర్గం ఎవరు? రెండవ వర్గం ఆధ్యాత్మికంగా నిస్తేజంగా ఉన్న విశ్వాసులు. చాలా కాలంగా విశ్వాసంలో ఉండి మొదట్లో ఉన్న ఉత్సాహం కోల్పోయినవారు. ఆ ఇది చాలామందికి రిలేట్ అవుతుంది. ఆ ఆధ్యాత్మిక బర్నౌట్. దీనికి స్పర్జన్ చెప్పిన పరిష్కారమేమిటి? పరిష్కారం చాలా సులభం. కొత్తదనానికి మూలమైన క్రీస్తు దగ్గరకు తిరిగి వెళ్లడమే. మనం ఆ జీవజలాల ఊట నుండి దూరం కావడం వల్లే నీరసంగా మారతామనంటాడు. అవును. మనం మొదటిసారి విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఎలాగైతే నిస్సహాయులుగా క్రీస్తు దగ్గరకు వెళ్లామో అలాగే ప్రతిరోజూ వెళ్ళాలి. ఆయనతో నిరంతర సహవాసంలో ఉంటే మన జీవితం కూడా తాజాగా ఉంటుంది. మరి మన అంతర్గత సమస్యలే కాకుండా బాహ్య సమస్యల మాటేమిటి? కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు. ఈ వాగ్దానం వీటికి కూడా వర్తిస్తుందా? తప్పకుండా వర్తిస్తుంది. అదే ఆయన ఉద్దేశించిన మూడవ వర్గం కష్ట పరిస్థితులలో ఉన్నవారు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని ప్రయత్నించి ఆందోళన చెందుతాం. అవును. కాని ఆ భారాన్ని ప్రార్థనలో దేవుని మీద వేసినప్పుడు ఆయన జోక్యం చేసుకుని చీకటిని వెలుగుగా మార్చగలడు. ఒకవేళ పరిస్థితులు మారకపోతే? మంచి ప్రశ్న. ఒకవేళ ఆయన ఆ పరిస్థితులను మార్చకపోయినా ఆ భారాన్ని మోయడానికి మన వీపును బలపర్చగలడు. ఆ సమస్యతో జీనించే కృపను, శాంతిని ఇవ్వగలడు. అంటే మార్పు ఎలాగైనా వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులను మార్చడం ద్వారా, కొన్నిసార్లు పరిస్థితుల మధ్యలో మనల్ని మార్చడం ద్వారా. సరిగ్గా చెప్పారు. చివరిగా ఇతరుల కోసం మనం పడే ప్రార్థనల గురించి ఏమైనా చెప్తారా? మన ప్రియమైన వారి జీవితాల్లో కూడా ఈ కొత్తదనం సాధ్యమేనా? అవును. అదే ఆయన చెప్పిన చివరి విషయం. ఇతరుల కోసం ప్రార్థించేవారికి ఆయన ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తాడు. సమస్తాన్ని నూతనపరిచే దేవుని శక్తి మన ప్రార్థనల ద్వారా మన ప్రియమైన వారిని మార్చగలదు. ఆయన చెప్పిన ఆ కథ చాలా స్ఫూర్తిదాయకం. నిజమే. ఒక వ్యక్తి తన సోదరుడి మార్పిడి కోసం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాడు. చివరికి ఆ సోదరుడు మారాడు. అప్పుడు ఎవరో వచ్చి, మీ సోదరుడు మారడం చూసి ఆశ్చర్యపోయారా అనడిగితే, లేదు, అతను మారకపోతేనే నేను ఆశ్చర్యపోయేవాడిని అంటాడు. అవును. ఎందుకంటే నేను దేవుణ్ణి అడిగాను, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన తప్పక జవాబిస్తాడని నమ్మాను అని చెప్పాడట. అలాంటి విశ్వాసంతో ప్రార్థించాలని స్పర్జన్ మనల్ని ప్రోత్సహిస్తాడు. ముగింపుగా చూస్తే స్పర్జన్ నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అనే ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని దాని నుండి ఒక సంపూర్ణమైన బహుముఖ పరివర్తన చిత్రాన్ని గీశాడు. చివరికి మన కష్టతరమైన పరిస్థితులను కూడా చుట్టుముట్టింది. ఇది కేవలం కొత్త సంవత్సర తీర్మానాల గురించి కాదు, ఒక కొత్త సృష్టి గురించిన వాగ్దానం. దీనికొక ఆలోచన రేకెత్తించే ముగింపు మాట కూడా ఉంది. చెప్పండి. స్పర్జన్ ఈ ప్రసంగాన్ని నూతన సంవత్సరం రోజుని ఇచ్చాడు కదా. అది కొత్త తీర్మానాలు చేసుకునే సమయం. కాని ఆయన ముఖ్య వాదనేమిటంటే నిజమైన మార్పు స్వీయ అభివృద్ధి లేదా పాతదాన్ని బాగు చేసుకోవడం కాదు. అది ఒక బాహ్య శక్తి ద్వారా, అంటే దేవుని ద్వారా పూర్తిగా పునఃసృష్టింపబడటం గురించి. అవును, ఇది మార్పును కోరుకునే ఎవరికైనా ఒక ప్రాథమిక ప్రశ్నను మిగులుస్తుంది. మన లక్ష్యం మన పాత స్వభావాన్ని బాగుచేసుకోవడమా, లేక పూర్తిగా కొత్తదాని సృష్టికి మనల్ని మనం అప్పగించుకోవడమా? థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్.